జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు. యాక్చువల్గా నిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల, లైవ్ డిస్టర్బెన్స్ వల్ల ఈరోజు మళ్ళీ ఈ లైవ్ పెట్టడం జరుగుతుంది. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్, నిన్న వచ్చిన పేపర్లో దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇప్పుడు ఏంటి అంటే కనుక ముదిమిలో మురిపాం. యాక్చువల్గా ఆవిడ పేరేంటి, మంగాయమ్మ, ఆయన పేరు సీతారామరాజారావు. వీళ్ళిద్దరూ కూడా యాక్చువల్గా ముసలి వయసులో తల్లిదండ్రులు అయ్యారు. ఇద్దరు కవలలు కూడా జన్మించారు. ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారము ఇద్దరు కూడా ఓకే, చాలా ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలిద్దరు అని చెప్పేసి కూడా వచ్చింది మనకి. ఈవిడ యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది క్రిస్టియన్ కాదు, ఆవిడ హిందూ. ఇక్కడ ఎవరైతే మా బైబిల్ దేవుడు ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనంలో 90 ఏండ్ల సారా పిల్లల్ని కనునా అని నవ్వుతూ ఆదాము అడుగుతున్నాడని చెప్పేసి అదే అబ్రహాం అడుగుతున్నాడని చెప్పేసి మనకి ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. సో ఇక్కడ ఈవిడికి యాక్చువల్గా వీళ్ళకి యేసు ఎవరో తెలియదు, యెహోవా ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ ఎవరో తెలియదు. అయినా సరే వీళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు? చక్కగా ఇద్దరు పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. అది కూడా 90 ఏళ్ళ వయసులో మన సారా పిల్లల్ని కన్నది, దేవుడు గొప్ప చేశాడు అది ఇది అని చెప్పేసి ఈ సొల్లు ఆగే మతోన్మాదులు ఎవరైతే క్రైస్తవ మతోన్మాదులు ఉన్నారో పాపం వాళ్ళంతా కూడా ఇప్పుడు తలదించుకోవాల్సిన విషయం అన్నమాట ఇది. ఏంటి, ఇక్కడ ఎటువంటి బైబిల్ దేవుడి చెయ్యలేదు, అసలు అతను ఎవరో కూడా తెలియదు వీళ్ళకి. కానీ వీళ్ళు గొప్పగా ఆశీర్వదించబడ్డారు దేవుడితో. ఏ దేవుడితో? బైబిల్ నకిలీ దేవుడితో కాదు. ఏ దేవుడితో? ఆవిడ అమ్మవారిని నమ్ముకున్నది. ఆ ఫేస్లో ఆ కళ చూడండి మీకు. ఇక్కడ విషయం ఏంటంటే మా బైబిల్ దేవుడు అంత గొప్ప చేశాడు, ఎంత గొప్ప చేశాడు అని చెప్పుకుని రాంగ్ టెస్టిమోనీ, ఫేక్ టెస్టిమోనీలు, ఈ దొంగ సాక్ష్యాలు ఇచ్చే దొంగ భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ బైబిల్ దేవుడు లేకుండానే చాలా విషయాలు జరుగుతున్నాయి. ఓకే, అంటే ఏంటి, బైబిల్ దేవుడితో మనకు పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సైన్స్, మా దేవుడి గురించి సైన్స్ చెప్తుంది, బైబిల్ని సైన్స్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఎవరైతే చెప్పుకుంటున్నారో బైబిల్లో యేసుని ఒక మగతనం లేనివాడిగా చూపిస్తుంది బైబిల్. కానీ నేను యేసుని మగాడిగా రుజువు చేయబోతున్నాను చరిత్రను ఉపయోగించి. సో మరి యేసుని మగాడని చెప్పేసి మీరు ఒప్పుకొని బైబిల్ని కొట్టేస్తారో, లేదు బైబిల్ ప్రకారం యేసుని ఇంకా అలాగే అనుకుంటూ ఉంటారో, మరి మీ చేతికి మీ నిర్ణయానికి వదిలేస్తున్నాం. మరి సో ఇప్పుడు ఇది చూపించిన దాన్ని బట్టి, ఈ పేపర్లో ఈ న్యూస్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఈ పేపర్లో ఈ న్యూస్ని బట్టి అంటే ఏవైతే జరుగుతున్నాయో వాటికి బైబిల్ దేవుడితో పని లేదు. అది ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్ రచయిత ఎవరైతే ఉన్నారో ఈ పంచకాండాలు, ఈ 5 కాండాలు రాసిన ఎవరైతే మోషే ఉన్నాడో ఆ మోషే 7 అంటే 10 ఆజ్ఞలు లిమిట్ పెట్టేశాడు దేవుడికి. 10 ఆజ్ఞలు అనేది లిమిటే లేదు, అసలు లిమిట్ పెట్టేశాడు. సో ఇప్పుడు ఎవరైతే ఈ యూదా మతం, మోషే అనేవాడు యూదు మతానికి సంబంధించిన వాడు, యూదు మతము తర్వాత క్రిస్టియానిటీ అనేది పౌలుకు సంబంధించిన మతం, ఎవరైతే మతులతో వాళ్ళ మతులతో సిద్ధాంతాలను సృష్టించి వీటిని నమ్మి తీరాలి అని చెప్పేసి చెబుతూ మిమ్మల్ని ఒక మత బిచ్చగాళ్ళగాను, మత పిచ్చి వాళ్ళగాను, కొన్ని సిద్ధాంతాలను ఖచ్చితంగా పాటించి తీరాలనే ఒక దీని కింద మిమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేయండి. ఫస్ట్ దేవుణ్ణి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.
దేవుడు ఎవరినైనా దేవుడు ఖచ్చితంగా ఎన్నుకుంటే, లేదంటే దేవుడు కనుక మనల్ని కనుక ఎన్నుకుంటే దేవుడే వచ్చి మన కల్లో కనబడతాడు. అంతేగాని మన యేసులాగా సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని చెప్పేసి, మీరు వెళ్ళి ఇళ్ళల్లోకి వెళ్ళి అడుక్కోండి, మా మతంలోకి మారండి అని చెప్పేసి, అడుక్కోండి అని చెప్పేసి ఎక్కడ అటువంటి ప్రయత్నాలు ఎక్కడ చేయడు దేవుడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. మా దేవుడు మాట్లాడే దేవుడు, మా దేవుడు మాట్లాడే దేవుడు. మీ అందరితో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడమని చెప్పండి రా బాబు. నాకు బోల్డ్ డౌట్స్ ఉన్నాయి, నేను కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకోవాలి. వీలైతే నాతో మాట్లాడమని చెప్పండి. ఓకే సరే. ఎందుకే ఇలా ఇంటింటికి తిరిగి అడుక్కోండి అని చెబుతున్న ఆ దేవుడు అని చెప్పుకుంటున్న యేసు అంటే నాకు అందుకే అసహ్యం. ఇప్పుడు ఆయన దేవుడు అయితే ఎవరినైతే ఎంచుకుంటున్నాడో వాళ్ళ కళలోకి వెళ్ళి కనబడి, నాకు ఏ రకంగా అయితే ఆంజనేయ స్వామి నా కళ్ళలో కనబడి నీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది అని చెప్పినప్పుడు నాకు అప్పుడు అర్థం కాల. దానికి నీ వెంట నేను ఉంటాను అని చెప్పేసి. కానీ ఎక్కడైనా నేను తప్పు చేస్తే కనుక నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా నన్ను శిక్షించే తీరాలని చెప్పేసి నేను వేడుకున్నాను ఆయన్ని. అది దేవుడు కళ్ళలో కనబడాలి మనకి, అంటే దేవుడు మనం సాక్షాత్కారం చేయాలి. అంతేగాని వాడెవడో వచ్చి పాస్టరో బోస్టరో వాడొచ్చి మనకి చెబితే మనకు తెలిసేది ఏంటి అంటే, అంతవరకు నీకు తెలీదా? అంతవరకు నువ్వు పూజిస్తుంది దేవుడిని కాదా? మాట్లాడితే దేవుడిని తెలుసుకున్నావు, దేవుడిని తెలుసుకోవడం ఏంటి? దాన్నే పిచ్చితనం అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు మనం చూసిన దీన్ని బట్టి ఇక్కడ డాక్టర్ల ప్రమేయం తప్ప బైబిల్ దేవుడి ప్రమేయం ఏమీ లేదు. 74 ఏళ్ళ వయసులో ఆయమ్మ చక్కగా 2 కవల పిల్లల్ని కన్నది. ఇది మన సారా కనుక 90 ఏళ్ళ వయసులో ఇస్సాకు ఒక్కడనే కన్నది. అందరి గర్భాలు మూసేసాడంట. అప్పటికి సారా కన్న తర్వాత అందరి గర్భాలు తెరుస్తాడట. అంటే ఇటువంటి పిట్ట కథలు ఏవైతే నమ్ముతున్నారో ఆ నమ్మే పిట్ట కథలు పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బైబిల్ దేవుడు ఆ అవసరం లేకుండానే మనకి ఇక్కడ గడిచిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఏ రకంగా అయితే చెప్తున్నారో ఫేక్ టెస్టిమోనీస్, దొంగ సాక్ష్యాలు ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. అసలు మీరు ఎందుకు చెప్తున్నారు, ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి. ఇది యాక్చువల్గా పాషాండ మతమే. ఇప్పుడు చాలా వరకు చెప్పాలంటే మీ మతం ప్రకారం మీకు తెలివి కూడా ఇవ్వాలి మీ దేవుడు. బైబిల్ ప్రకారం ఎవరైతే యెహోవా చేసిన సమస్త సృష్టిలోనూ సర్పము యుక్తి గలదై ఉండేను అని చెప్పేసి ఉంది బైబిల్ వాక్యం. అంటే మీకు తెలివి కూడా ఇవ్వాల. తెలివిచ్చింది ఎవరంట? సాతాన్ అంట. అది కూడా బైబిలే చెబుతుంది. సో ఇప్పుడు మీకు దేవుడు ఎవరు అవ్వాలి? సాతాన్ అవ్వాలి. మీకు తెలివి లేకపోతే మరి అట్లా గొడవలు తీసుకుని తిరగాలి, మన పూర్వపు ఆదాము అవ్వలాగా. కానీ మరి ఇప్పుడు మీరు బట్టలు వేసుకోగలుగుతున్నారు, కొంచెం తెలివిగా ఆలోచించగలుగుతున్నారు అంటే కనుక ఆ ఫలమంతా ఎవరిది? బైబిల్ ప్రకారము సాతాన్దే. సో మీకు దేవుడు సాతాన్ అక్కడ. మీకు బైబిల్ దేవుడు కాదు, సాతాన్ దేవుడు మీకు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు తెలివిగా ఆలోచిస్తున్నారంటే లేదు, ఇప్పుడు తెలివిగా ఆలోచించట్లేదు. తెలివిగా ఆలోచిస్తే ఆ మతం మారే కాన్సెప్ట్ అనేదే ఉండదు అసలు. ఇక్కడ మీరు తెలివిగా ఆలోచిస్తుంటే మీరు మతం మారాల్సిన అవసరమే లేదు. తెలివిగా మీరు ఆలోచించట్లేదు, మీ తెలివి ఎక్కడో పక్కదారి పట్టిపోయింది కాబట్టి పాస్టర్లు వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మతం మార్చగలుగుతున్నారు. సో ఇప్పుడు పాస్టర్లకు మీరు లొంగుతున్నారు, వాళ్ళ మాటలకు మీరు లొంగుతున్నారంటే ఏంటి అర్థం? మీకేం తెలియట్లేదని. నేను మొన్న ఒక ఆడియో చూసాను, దానికి సంబంధించి కౌంటర్ కూడా పెట్టాను. నేను ఎందుకు హిందుత్వంలో ఉండాలని చెప్పేసి ఈ ఆధ్యాత్మిక సత్యాలనే ఒక ఛానల్లో దొంగ సాక్ష్యం చెప్పాడు ఒకడు. కానీ యాక్చువల్గా వాడికి కూడా తెలియదు. తెలుసుకోవాలి ఫస్ట్. నా దగ్గరికి కూడా వచ్చారు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా మతం మారాలిగా, ఇంకా చెప్పాలి. కొన్ని బోల్డ్ కష్టాలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే నా జీవితంలో నాకు 7 గండాలు ఉన్నాయని తెలుసు. నాకు 7 గండాల్లో 5 గండాలు ఎక్కేసాను, 5 గండాలు గట్టెక్కేసాను. 5వ గండం చాలా పెద్ద గండం. ట్రాన్స్ఫార్మర్ మీద ఎక్కి షాక్ కొట్టించుకొని ఈ మొహం ఇదంతా కాలిపోయి తల మీద 7 కుట్లు పడి తల పగిలి అయినా సరే ఏమీ కాకుండా బయటకు వచ్చాను. కానీ నేను యేసుని నమ్మలా. నేను రక్షించబడ్డాను, నేను యేసుని నమ్మలా. సో అంటే ఏంటి అర్థం ఏంటి? నేను ఎవరినైతే నేను దేవుడిని నమ్మాను, నేను దేవుడని నమ్మానో ఆయన పట్ల నా విశ్వాసం చాలా గట్టిగా, చాలా పటుత్వంగా ఉంది కాబట్టి నన్ను దేవుడు రక్షించాడు. మరి మీరేం చేస్తున్నారు? దేవుడిని నమ్ముకున్నాం. మీరు దేవుడిని నమ్ముకోవట్లేదు, దేవుడిని నమ్ముకుంటున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. దేవుడిని నమ్ముకుంటున్నారా, అమ్ముకుంటున్నారా? నమ్ముకుంటే బాధే లేదు, అమ్ముకుంటేనే బాధ అంతా. ఓకే, ఇక్కడ క్లారిటీ మీకే రావాలి. దేవుడిని నమ్మండి, అమ్ముకోకండి. వాడెవడో వచ్చి చెప్పాడని మతం మారడం కాదు.
లేదా ఏదో కష్టం వచ్చిందని చెప్పి మతం మారడం కాదు. అలా మతం మారాలంటే కనుక నాకు వచ్చిన కష్టాలతో పోల్చుకుంటే, నాకు వచ్చే ఇబ్బందులతో పోల్చుకుంటే, నేను ప్రతి మనిషికి కూడా వాళ్ళ జీవిత కాలంలో ప్రతి ఒక్క దీంట్లోనూ కూడా ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. కానీ సారీ, యాక్చువల్గా అది సమ్ కనెక్షన్ ప్రాబ్లం, అందుకని కట్ అయిపోయింది. జై శ్రీరామ్ ఆనంద్ గారు. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే ఈ కష్టాలు వచ్చాయి, ఈ బాధలు వచ్చాయి, ఏదో రోగం వచ్చింది, లేదంటే ఇంకో ఏదో బాధ వచ్చింది, కొడుకు చచ్చిపోబోయాడు, ఇలా ఏవైతే చెబుతూ సాక్ష్యాలు కావే వంకలు, ఈ ఏవైతే వంకలు చెబుతున్నారో ఈ వంకలు చెప్పే వారందరికీ కూడా నేను చెప్పే మాట ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలామంది యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మతం మారిన తర్వాత వీళ్ళని సెలబ్రిటీస్ చేసింది హిందూస్ చూడబట్టే వీళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. సో వీళ్ళకి ఇప్పుడు ఛాన్సెస్ రావట్లేదని చెప్పేసి మళ్ళీ వంకర మార్గం పట్టేసి ఎవరు దివ్యవాణి కావచ్చు, జయసుధ కావచ్చు, నగ్మా కావచ్చు, సుత్తివేలు కావచ్చు, ఇప్పుడు ఫామ్లో ఉన్న చాలామంది యదవలు కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని స్టార్స్ని చేసింది, మిమ్మల్ని సెలబ్రిటీలు చేసింది కేవలం హిందూస్. క్రైస్తవులు ఎవరో చూడరు. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఆ గుర్తింపు రావట్లేదని చెప్పేసి మీ మనస్తత్వాన్ని, మీ ఆత్మ ఈ ప్రబోధాన్ని కూడా అమ్మేసుకొని మీరు చేస్తున్న వంకర పనులు ఏవైతే ఉన్నాయో, ఇది ఈ యేసు గురించిన సాక్ష్యం అని ఇంకోటని ఇక్కడ డబ్బు కోసం మీరు ఇంతవరకు మీరు ఏమైనా చేసి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇట్లా దేవుడి విషయంలో వీళ్ళని పక్కదారి పట్టించడం, కనీసం మిమ్మల్ని చూడడం కోసం అని చెప్పి వస్తారని చెప్పేసి చేయటం, ఇది చాలా తప్పు యాక్చువల్గా చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక దివ్యవాణిని తీసుకున్నాం. సో ఆవిడ ఏం చెప్పారు, నా కొడుకు చచ్చిపోయాడు, సో నేను మతం మారాను. కానీ ఈవిడికి నేను డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను, ఎప్పుడైనా సరే ఇప్పుడు నువ్వు బతికున్నంత కాలంలో, లేదు నీ కొడుకు బతికున్నంత కాలంలో ఖచ్చితంగా అలా శిలేసుకుని ఉండిపోతాడు చచ్చిపోకుండా అని చెప్పేసి గ్యారంటీ ఇవ్వగలవా? సో చావు పుట్టుకలు అనేవి సహజం. భగవద్గీత చెప్పినట్లుగా జన్మం, మృత్యు, జర, వ్యాధి అని ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా ఈ మనిషిగా పుట్టిన మర్త్యలోకమనే ఈ మనుష్యలోకంలో పుట్టిన ఈ జీవికి సర్వసాధారణమని. కానీ నాకు సరే ఇవాళ తుమ్ము వచ్చింది, ఒక మతం మారా, రేపు దగ్గు వచ్చింది, ఇంకో మతం మారా, ఎల్లుండి ఇంకో ఇది వచ్చింది, ఇంకో మతం మారా, వీపు నొప్పి వచ్చింది, ఇంకో మతం మారా. ఎన్ని మతాలు మారాలా? ఒక జీవితం, ఒక మొత్తం మన జీవితకాలంలో ఎన్ని మతాలు మారాల్సి ఉంటుంది? అలా 750 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఈ 750 కోట్ల మంది జనాలు 750 కోట్ల సిద్ధాంతాలను కనుక ప్రతిపాదిస్తే 750 కోట్ల సిద్ధాంతాలు కూడా 750 మతాలుగా బయటకు వచ్చి వెలుగులోకి వస్తే ఈ 750 కోట్ల మతాలు ఖచ్చితంగా ప్రతి మతాన్ని మారుతూనే ఉంటారా జీవితాంతం? మీకంటూ నీతి నియమాలు ఏమీ లేవా? ఇప్పుడు అసలు మతం మారడం అనేది అసలు వర్స్ట్ థింగ్ అనమాట, చాలా నాస్టీ థింగ్ అది. సుబ్రహ్మణ్యం గారు నిజమే, రావచ్చు కూడా. సో ఇప్పుడు ఈ మతం మారడం అనేది చాలా వర్స్ట్ థింగ్. ఇక్కడ మీకే అర్థం కావాలి ఇంకా చెప్పాలంటే. ఓకే, కాబట్టి ఈరోజు ఏదో వచ్చిందని ఏది మన కనుక ఏదో పాట పాడుకుంటారబ్బా, కొత్త దేవుడండి కొంగత దేవుడండి అని చెప్పి. అంటే మొన్నటి వరకు మీరు పూజ చేసినవన్నీ ఆ దేవుళ్ళంతా కూడా మీకు బాధపడిపోయారు. కొత్తగా వేసి వచ్చాడు కాబట్టి కొత్తగా మారుతున్నారు. తర్వాత ఇంకో కొత్తగా పీస్ వస్తాడు, అందులోకి మారాలి. అంటే ఇక ఇదంతా గోడ మీద పిల్లి టైప్ అనమాట. గోడ మీద పిల్లి ఏం చేస్తుంది, దానికి ఎటువైపు అనుకూలంగా ఉంటే అటువైపు దూకింది. మీ పరిస్థితి కూడా అంతే, మతం మారే వాళ్ళ పరిస్థితి కూడా అంతే. కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు. ఇప్పుడు ఎవరైతే ఈ వేదాల మీద కావచ్చు, హిందూ గ్రంథాల మీద కావచ్చు, సనాతన ధర్మ గ్రంథాల మీద కావచ్చు ఎవరైతే చేస్తున్న వాళ్ళు ఉన్నారో, వీడియోలు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైనా తెలుసా కనీసం? సో గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. వీళ్ళల్లో ఒకరిని చూపించి మనం మొత్తం అంతా చెప్పచ్చు. ఎగ్జాంపుల్ ఆర్ఆర్కే మూర్తి. నేను బైబిల్లో తప్పులు పెట్టడానికి వచ్చేసాను, తప్పులు పడ్డానికి అని చెప్పేసి బైబిల్ చదివాను, బైబిల్ నాలో తప్పులు పట్టేసి నన్ను మార్చేసిందని చెప్పేసి
తప్పుడు సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఏంటి ఇక్కడ, ఎక్కడైతే ఇప్పుడు ఈ ఆర్ఆర్కే మూర్తి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినంత కాలము అతనికి జీతము కొంత ఇది మాత్రమే వచ్చేది. కానీ ఎప్పుడైతే ఇది వదిలేసి మతంలోకి మారాడో ఆ ఫలానా ఇతను అని చెప్పేసి అతన్ని అందలాన్ని ఎక్కించేసి ఆకాశానికి ఎక్కించేసి అతనికి దశంభాగాలని చెప్పి సమర్పించుకొని ఆ డబ్బు చూసేసరికి ఇంకా అతనికి కంప్లీట్గా తప్పుడు మార్గం పట్టేశాడనమాట. అంతేగాని బైబిల్ మార్చిందనో ఇంకోటి ఏదనో కాదు. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు బైబిల్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది, 66 పుస్తకాలు ఉంటాయి. సో బైబిల్ మనము తెలుగులోనే ఉంటుంది కాబట్టి మనకి అనుకూలంగా ఉన్న భాష కాబట్టి మనం చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు. దానికి ఈ బోధకులు ఎందుకు, పాస్టర్లు ఎందుకు? ఇక్కడే లాజిక్ అందుకోవాలి మీరు. ఇప్పుడు నేను ఈ మాట అడిగితే నన్ను తిరిగి అడుగుతున్నారు, ఏ మాట అడుగుతున్నారు నన్ను, మీకెందుకు గురువులు, మీకెందుకు బోధకులు అని చెప్పి. నేను చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, సంస్కృత భాషలో ఇప్పుడు ఏవైతే సనాతన ధర్మ గ్రంథాలు ఉన్నాయో అన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. ఎందుకంటే ఆనాటి దేవనాగరి లిపి అది, ఈనాటికి కూడా సంస్కృతం ఉంది, హిబ్రూ భాషలాగా అంతరించిపోలా. అవి సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి, సంస్కృతంలో పదానికి కాదు అక్షరాలకే అర్థాలు ఉంటాయి కాబట్టి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది కాబట్టి, ఒక్కొక్క అక్షరానికి చాలా అర్థాలు ఉంటాయి కాబట్టి అవి అక్కడ ఎందుకు ఉపయోగపడ్డాయి, ఎందుకు ఉపయోగించారు, అక్కడ అవి ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దానివల్ల వచ్చే అర్థం ఏంటి, దానివల్ల మీనింగ్ఫుల్గా ఉందా లేదా, మనం ఏ రకంగా తీసుకోవచ్చు అన్నది తెలియడం కోసమే మనం మన పండితుల్ని, ఆ గురువుల్ని, ఆ బోధకుల్ని ఆశ్రయిస్తాం. మరి దీని ఉద్దేశం ఏంటి, ఈ పాస్టర్లు బోధకులు వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు రావాల్సిన అవసరం ఏంటి అంటే కనుక ఇది అంతా కూడా ఒక పెద్ద బిజినెస్ చైన్ లింక్. ఏంటి ఆ బిజినెస్ అంటే కనుక 10% కమిషన్ బేస్ బిజినెస్. ఈ 10% కమిషన్ బేస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బైబిల్ నుంచే వచ్చింది. బైబిల్లో మనకు చెప్పిన విధంగా ఆ 10% కమిషన్ కూడా ఖచ్చితంగా దేవుణ్ణి చూపించి భయపెట్టి, అమాయక జనాలని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే ఒక ప్రాసెస్ అది. అందుకోసమే వీళ్ళు ఏం చెప్తారంటే, మరి సంఘ సేవకులు, ఆ సంఘంలో సువార్థికులు నిజానికి ఇప్పుడు ఎవరైతే సువార్త అంటే ఇంటికి వస్తున్నారో వాళ్ళని సువార్థికులు అనడానికి లేదు, వాళ్ళు శవార్థికులు. సువార్త చెప్పింది ఏంటి, యేసు సువార్త చెప్పింది ఏంటి, యేసు చెప్పిన సువార్త వేరు. కానీ ఇప్పుడు సువార్థికులు అని చెప్పుకుంటున్న సువార్త వేరు. వీళ్ళు సువార్థికులు కాదు, శవార్థికులు. కాబట్టి ఈ పదం కరెక్ట్, నేను అంటున్న పదం కరెక్ట్. సువార్థికులు కాదు, శవార్థికులు. ఏంటంటే చచ్చాడు, బయటికి లేచాడు, పరలోకానికి పోయాడు, మీరు కూడా పోవాలి. కానీ యేసు చెప్పిన సువార్త అది కాదు. సమయం ఆసన్నమైంది, మారు మనసు పొందండి. అది ఏంటంటే మారు మనసు, బైబిల్ చదివిన వాళ్ళకి, చెప్పే వాళ్ళకే క్లారిటీ లేదు. అది మనకు అర్థం కావాలి ఇక్కడ. అసలు ఫస్ట్ ముందు ఎవరైతే యేసు చెప్తున్నారో ఇది మారు మనసు పొందండి అని, అసలు ఏంటి ఆ మారు మనసు? మారు మనసు గొప్పదా, ప్రాయశ్చిత్తం గొప్పదా? ఇది ముందు మెయిన్ తెలుసుకోవాలి. అసలు మారు మనసు అంటే ఏంటి? ఎన్నిసార్లైనా మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈరోజు పలానా ఈయన దేవుడు వెంకటేశ్వర స్వామి దేవుడు, రేపు మతం మారినాడు యేసు దేవుడు, నిజం తెలిసినాడు యెహోవా దేవుడు, అస్సలు నిజం తెలిసినాడు పరిశుద్ధాత్మ దేవుడు అట. కానీ భయంకరమైన నిజం తెలిసినాడు సాతాను దేవుడు. అంటే ఏంటంటే ఇది మారు మనసు. దీనివల్ల ఉపయోగం లేదు. అంటే మారు మనసు అవసరం మనకి కాదు. ప్రాయశ్చిత్తం ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ప్రాయశ్చిత్తము అంటే కనుక ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, ఒక ఎదుటి మనిషికి లేదంటే ఎదుటి వ్యక్తికి, ఎదుటి ప్రాణికి ఏదైనా సమస్య వచ్చే పని చేసినప్పుడు, బాధ కలిగించే పని చేసినప్పుడు, రెండోసారి ఆ పని మళ్ళీ చేయడానికి మనసు ఏదైతే ప్రేరేపించకుండా ఉంటుందో ఆ స్థితికి తీసుకెళ్ళడం మనసుని, అది ప్రాయశ్చిత్తం. అంటే ఏంటంటే మన మనసు అలా మారడం ద్వారా, ప్రాయశ్చిత్తం ద్వారా రెండోసారి ఆ తప్పు చేసే ఆలోచన వచ్చినప్పుడు కంటి వెంట నీరు వచ్చేసి ఆ పని అక్కడ ఆగిపోవాలి, ఆ తప్పు అక్కడ ఆగిపోవాలి. ఎగ్జాంపుల్గా ఒక కుక్కను కొట్టడానికి వెళ్ళాం, కుక్కను కొట్టాం, అయిపోయింది. కానీ అది చాలా బాధపడుతుంది. దాన్ని చూసిన తర్వాత, కొంతసేపు చూసిన తర్వాత మన మనసులో వచ్చే ఆ బాధ, ఆ ఆలోచన, ఆ మార్పు ఏదైతే ఉందో దాన్ని ప్రాయశ్చిత్తం. రెండోసారి ఏంటి, దాన్ని కొట్టడానికి కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా మన మనసును నియంత్రించుకోగలం. ఇది మారు మనసు. అంతే తప్ప ఇది ప్రాయశ్చిత్తం. మారు మనసు అంటున్నారు చూసారా, ఇది ప్రాయశ్చిత్తం. మారు మనసు గొప్పదా, ప్రాయశ్చిత్తం గొప్పదా అంటే కనుక ప్రాయశ్చిత్తమే గొప్పది. సో ప్రాయశ్చిత్తం ద్వారా ఏంటంటే రెండోసారి ఆ తప్పు చేయరు.
కానీ క్రైస్తవంలోకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు నన్ను ఏదో అరెస్ట్ చేయించాం అది ఇది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దీనివల్ల నాకు ఎక్కువ తెలిసింది ఏంటంటే అక్కడ ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు. ఎందుకని? యేసు పాపులను రక్షించును అంటే పాపం చేస్తే రక్షిస్తాడు అని చెప్పేసి వీళ్ళు అలా అర్థం చేసుకొని వీళ్ళు మతం మారి యేసు మతంలోకి మారి వీళ్ళు పాపం చేసి మా యేసు చూసుకుంటాడులే, మా కోసం రక్తం కాచిన యేసు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు వీళ్ళు. సో దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా ఇంకా నేరాలు ఘోరాలు పెరిగే అవకాశమే ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. వీళ్ళ మారు మనసు సరికాదు, అసలు ఈ మతమే సరికాదు. దీనికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే నేను లైవ్ పెడుతున్నప్పుడు లైవ్లోకి వచ్చి మీరు నన్ను ప్రశ్నించగలిగిన ప్రశ్నలన్నీ కూడా ప్రశ్నించవచ్చు. ఎవరో ఇందాక నా పోస్ట్కి ఎవరో ఒక అతను కామెంట్ చేశాడు, ఈ మీ గ్రంథాలు ఏ వరుసలో ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. ఇది బైబిల్ మీద నేను ఇచ్చిన ప్రశ్న సమాధానం అని చెప్పేసి చాప్టర్లో 2వ ప్రశ్నకే అతనికి తల తిరిగిపోయి అప్పుడు బయటకు వచ్చాడనమాట. సో ఎవరికైనా సరే నేను స్వాగతం చెప్తున్నాను. నేను లైవ్ చెప్తున్నప్పుడు లైవ్లోకి వచ్చి మాట్లాడగలిగిన వాళ్ళు మాత్రం రండి, మాట్లాడండి. అప్పుడు మీ నాలెడ్జ్ ఏంటి, నా నాలెడ్జ్ ఏంటి, అసలు ఎందులో గొప్పతనం ఉందన్నది ముందు ప్రజలకు తెలుస్తుంది. ఓకేనా? అంతేగాని మీరు పోస్ట్ పెట్టి దానికి ట్యాగ్ చేసి సమాధానం చెప్పండి అలా చెప్పుకుంటూ వెళ్తే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో లైవ్లోకి రండి, తేల్చేద్దాం. ఇప్పుడు మీరు వచ్చి అడగండి, హిందూ గ్రంథాల మీద కానీ సనాతన ధర్మ గ్రంథాలు కానీ దేవుడు కానీ అందులో ఉన్న దేవుడు కానీ ఎలా నిర్వచించవచ్చు అని కానీ ఇలా ఏ డౌట్ ఉన్నా సరే మీరు అడగండి. నాకున్న బైబిల్ డౌట్స్ కూడా నేను మిమ్మల్ని అడుగుతాను. మన ఇద్దరు నాలెడ్జ్ ఏంటన్నది ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే? సో ఈ ఇన్విటేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత మనం డీప్గా వెళ్తాం. ఈ ఇన్విటేషన్ ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎవరైనా సరే రావచ్చు, మాట్లాడచ్చు, మీ సమాధానాలు మీ ప్రశ్నలు అడగచ్చు, సమాధానాలు తీసుకోవచ్చు. తగిన సమాధానం వచ్చిందా లేదా అన్నది తర్వాత మీరు వెరిఫై చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు కూడా. ఓకే? ఇక ఈ న్యూస్ని బట్టి మనం చెప్పిన ఇందాక ఈ న్యూస్ని బట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకు బైబిల్ దేవుడితో పని లేదు. అంటే బైబిల్ దేవుడిగా అయిపోయింది. ఏవైతే ఎప్పటివరకు తప్పుడు మార్గాలు పట్టించి జనాల్ని అమర్చి చేసిన మత మార్పిళ్ళు ఏవైతే ఉన్నాయో అంతా అయిపోయింది. సో ఇక బైబిల్ దేవుడు దుకాణం సర్దేసుకోవచ్చు. ఇదే చెప్పాలనుకున్నాను నేను చాలా వరకు. సో ఇందులో నేను ఇంకేమైనా పాయింట్స్ కనుక మిస్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ లైవ్లో ఖచ్చితంగా దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా 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 మన ఈ లైవ్ వీడియోలు కావచ్చు మన యూట్యూబ్ ఛానల్స్లో వస్తూనే ఉంటాయి. 2 యూట్యూబ్ ఛానల్స్ లింక్స్ ఉన్నాయి. ఈ వీడియో సేవ్ చేసినప్పుడు వీటితో పాటుగా లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా దానికి సేవ్ అవ్వండి. మరి ముఖ్యంగా ఏంటంటే ఇంకొక వీడియో నేను చేయబోతున్నాను. ఏంటి? యేసులో పాపం ఉందని చెప్పేసి, ఏది యోహాను 8:46 నాలో పాపం ఉందని స్థాపించువాడెవడు అని చెప్పేసి మా యేసు అడిగాడు. అలా ఎవరైనా అడగగలిగారా అని చెప్పి, నీలో పాపం ఉందని మీ బైబిలే చెప్పింది బాబు, యేసు బాబు, అది నేను ప్రూవ్ చేస్తాను బైబిల్ ద్వారానే. సో కాదు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు. ఏంటి, నా నెంబర్ ఉంది, ఇదా ఒక. ఓకే, యాక్చువల్గా నేను లైవ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకండి దయచేసి. సో నాకు మామూలుగా ఉన్నప్పుడు, నేను లైవ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకండి దయచేసి. మామూలుగా ఉన్నప్పుడు నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ చేసినా సరే, ఎలా చేసినా సరే, లేదా మెయిల్ చేసినా, ఏ రకంగా ఇన్ఫర్మేషన్ మీరు చేరవేయాలనుకున్నా సరే చేరవేయచ్చు ఖచ్చితంగా. ఏవైతే మన 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో 2 యూట్యూబ్ ఛానల్స్కి కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోల కోసం, బైబిల్ బండారాల కోసం, బైబిల్లో ఉన్న నిజాల కోసం, బైబిల్ ట్రూత్ తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మన ధర్మ పోరాటం ఛానల్ ద్వారా, ధర్మ పోరాటం అనే సంస్థ ద్వారా మనం ఖచ్చితంగా నిరంతరము కష్టపడుతూనే ఉంటాము. నిరంతరం మన ధర్మ రక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం నిరంతరము మనం పనిచేస్తూనే ఉంటామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి.